ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ రెసిపీస్. ఈరోజు సేమియాతో ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. పైన క్రంచీగా, లోపల జ్యూసీగా పిల్లలు చాలా ఇష్టంగా తినే సేమియాతో స్వీట్ రెసిపీ చూపిస్తున్నానండి. ఈ ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసుకుందాం. ఈ సేమియాతో స్వీట్ తయారు చేసుకోవటానికి ఇలా సన్నటి సేమియా తీసుకోవాలండి. సేమియా మనము ఉప్మా చేసుకునే సేమియా కాకుండా ఇలా సన్నటి సేమియా తీసుకోవాలి. తీసుకొని ఒకసారి వీటన్నిటిని ఇలా క్రష్ చేసుకోవాలి. మిక్సీ జార్లో 10 జీడిపప్పులు వేసుకోవాలి. బాదం పప్పులు కూడా 10 వేసుకోవాలి. కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు తీసి పక్కన పెట్టేసుకోవాలి. షుగర్ 1 కప్ తీసుకుంటున్నాను. మీరు షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. షుగర్ వేసుకున్న తర్వాత మరొకసారి మిక్సీ పట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. సేమియా వేసేసుకోవాలి. మంట సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. అలానైతేనే ఈవెన్గా ఫ్రై అవుతాయి. మనం సన్నటి సేమియా తీసుకున్నాం కాబట్టి మంట సిమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం మిక్సీ పట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు, షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఈ షుగర్ పౌడర్ బదులు షుగర్ అయినా వేసుకోవచ్చు అండి. కొంచెం లేట్ పట్టిద్ది, అందుకని నేను మిక్సీ పట్టుకొని వేసుకున్నాను. మీరు కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు. ఇది మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇలా షుగర్ అంతా కలిసేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవాలి. ఇలా స్టీల్ బౌల్ కానీ, పింగాణి బౌల్ కానీ, గాజు బౌల్ కానీ తీసుకోవాలి. సేమియా మిశ్రమాన్ని ఈ బౌల్లో వేసేసుకోవాలి. సగం సేమియా వరకే బౌల్ వేసుకోవాలండి, మిగతాది పక్కన పెట్టేసుకోవాలి. అలా వేసేసుకున్న తర్వాత మొత్తం సెట్ చేసుకోవాలి. ఇలా ఒక కప్తో ఇలా మొత్తం సెట్ చేసుకోవాలి. కస్టర్డ్ మిల్క్ తయారు చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని కప్పున్నర మిల్క్ తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని మంట సిమ్లో ఉంచుకొని ఈ మిల్క్ని బాయిల్ చేసుకోవాలి. ముందుగా సపరేట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు పౌడర్లో కప్పున్నర కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలండి. 3 టేబుల్ స్పూన్ మిల్క్ వేసుకొని ఈ పౌడర్ కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలండి. పాలు తెరలటం స్టార్ట్ అయిందండి. ఇలా 2-3 సార్లు పాలు తెరలేక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. త్రీ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోయిద్దండి. ఇలా వస్తే సరిపోయిద్ది. ఇది లైట్గా చల్లారాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సేమియా బౌల్లో వేసేసుకోవాలి. ఈ బౌల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తము స్ప్రెడ్ చేసుకోవాలి. మిగతా సేమియా కూడా వేసేసుకోవాలి. ఇలా మొత్తము సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఒకసారి ట్యాప్ చేసుకోవాలి.
ఫైనల్గా జీడిపప్పుతో ఫినిష్ చేసుకోవాలి. ఇలానే సర్వ్ చేసుకోవటం కంటే ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే కూల్గా చాలా బాగుంటుంది టేస్ట్. ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. పది నిమిషాల తర్వాత చూడండి, జ్యూసీగా సేమియాతో స్వీట్ రెడీ అయిందండి. పైన క్రంచీగా, లోపల జ్యూసీగా చాలా అంటే చాలా స్పెషల్గా ఉందండి ఈ స్వీట్ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.